ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభములు. ప్రియ స్నేహితులారా, ఎవరైనా అధికమైన దుఃఖముతో, బాధాభరితమైన హృదయంతో, కన్నీటితో రోధిస్తున్నారా? కష్టములలో ఉండిపోయారా? నిరాశలో ఉన్నారా? అయితే ఈ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు తోడై ఉన్నానని తెలియచేస్తున్నారు. అలాగే కొన్ని వాగ్దానముల ద్వారా నిన్ను బలపరచాలని, నిన్ను ఓదార్చాలని ప్రభువు కోరుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలించినట్లయితే నిర్గమకాండము 3:12 నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. అలాగే యెషయా 41:13 నీ దేవుడునైనా యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రకటన 3:10 శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును. ప్రియ స్నేహితులారా, యూదులందరికీ ఒక మరణ భయం ఏర్పడినప్పుడు, మరణ శాసనం వీరికి జారీ చేసినప్పుడు ఎందుకు జారీ చేయబడింది అనంటే, యూదులకు బద్ధశత్రువైన హామాను అనవసరమైన ఆరోపణలను తీసుకొని వెళ్ళి అహశ్వరోషు రాజుకి తెలియచేసినప్పుడు ఈ యొక్క రాజు వీరిని వధించాలని మరణ శాసనం జారీ చేయటం జరుగుతుంది. ఈ యొక్క మరణ శాసనం జారీ చేసినప్పుడు 127 సంస్థానాలకు ఇది పంపించటం జరుగుతుంది. ఇది తెలుసుకున్న మొర్దెకయి, ఎస్తేరు రాణి యూదులందరూ కలిసి ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వీరి యొక్క మరణ భయం నుండి, వీరి యొక్క చీకటి సమయము నుండి, వీరి యొక్క శోకము నుండి, వీరి యొక్క కన్నీటి నుండి దేవుడు వీరిని విడిపించి రక్షించడం జరుగుతుంది. వీరిపైన ఎవరైతే అనవసరమైన ఆరోపణలు కలిగించారో వీరికి శత్రువైన హామాను మరణించడం జరుగుతుంది. వీరిపై వచ్చిన మరణ శాసనం రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ప్రియ స్నేహితులారా, మన జీవితంలో ఈ యొక్క భయం నుండి, ఈ యొక్క ఆందోళన నుండి, ఈ యొక్క శోకము నుండి కూడా మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, ఆయన నిన్ను రక్షిస్తానని తెలియచేస్తున్నారు. అలాగే ఇశ్రాయేలుకు యెహోరాము రాజుగా ఉన్నప్పుడు యూదాకు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క యెహోరాము ఆహాబు కుమారుడు. ఆహాబు ఉన్నప్పుడు మోవాబు రాజు కప్పము ఏటేటా చెల్లించడవాడు. అయితే ఈ యొక్క మోవాబుకు రాజైన మేష ఒక గొర్రెల వ్యవసాయదారి. అయితే ఆహాబు ఉన్నప్పుడు ఏటేటా 1,00,000 పొట్టేళ్ల గొర్రెల ఉన్నిని, 1,00,000 గొర్రె పిల్లలను కప్పముగా చెల్లించడవాడు. ఆహాబు మరణించిన తర్వాత ఇతడు ఎదురు తిరగటం జరుగుతుంది. అయితే నేను ఈ యొక్క మోవాబు రాజుతో యుద్ధానికి వెళుతున్నాను, నీవు నాకు సహాయం చేస్తావా అని యెహోషాపాతుని ఇశ్రాయేలు రాజు అడిగినప్పుడు తప్పకుండా సహాయం చేస్తానని యెహోషాపాతు తెలియచేస్తాడు. అయితే ఏదోము రాజు, ఇశ్రాయేలు రాజు, యూదా రాజు ముగ్గురు రాజులు కలిసి మోవాబు రాజు పైన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇలా వెళుతున్నప్పుడు 7 రోజుల తర్వాత వీరికి నీటి కొరత ఏర్పడుతుంది. అయితే ఇక్కడ యెహోషాపాతు యెహోవా సందేశాన్ని తెలియచేయటానికి యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఈ యొక్క యెహోరాము సైనిక ఉద్యోగి, ఇక్కడ ఏలియా పరిచారకుడు ఎలీషా ఉన్నాడు అని తెలియచేస్తాడు. ఈ యొక్క ముగ్గురు రాజులు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఇక్కడికి ఒక సంగీతకారుణ్ణి పిలిపించండి అని అడిగినప్పుడు ఈ యొక్క సంగీతకారుడు వాయిద్యమును వాయించుచుండగా ఎలీషా యెహోవా యొక్క బలము పొందుకొని, మీరు ఈ లోయ నిండా గోతులు త్రవ్వండి, గాలి కానీ వర్షం కానీ లేకుండానే ఈ లోయ అంతయు నీటితో నిండుతుంది. ఇది సర్వశక్తిమంతుడికి చాలా తేలికైన పని. అలాగే మీకు ఈ యొక్క యుద్ధంలో విజయాన్ని కూడా సాధిస్తారు అని తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే వీరు తృప్తికరంగా వీరికి నీరు లభిస్తుంది. అలాగే వీరికి యుద్ధంలో విజయము కలుగుతుంది. ఇక్కడ ప్రియ స్నేహితులారా, నీరు దేనికి సాదృశ్యకంగా ఉంది? నీరు జీవమునకు సాదృశ్యకంగా ఉంది. శుద్ధీకరణకు, నాణ్యతకు, పరిశుద్ధతకు సాదృశ్యకంగా ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పాపము అనే మలినము మనకి అంటకుండా మనల్ని శుద్ధీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను వేరుపరచాలని ప్రభువు కోరుకుంటున్నారు. మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలంటే, మనల్ని మనము పరిశుద్ధతలోనికి మనం జీవించాలంటే దేవుని యొక్క సన్నిధి మనకి ఎంతో అవసరమైనది.
వీరికి ఒక శోధన ఏర్పడినప్పుడు, వీరికి ఒక సమస్య ఏర్పడినప్పుడు వీరు దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలా అయితే వచ్చారో మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆయన యొక్క అపారమైన ప్రేమ, దేవుని యొక్క సన్నిధిలో ఉండే కరుణ కటాక్షములు, కృప, ఆశీర్వాదములు మనకు లభిస్తాయి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉండే దేవుని యొక్క వెలుగు మన యొక్క చీకటి జీవితాలను వెలిగింపచేస్తుంది. నీ యొక్క జీవితంలో పాపం అనే ఊబిలో నీవు ఉన్నావా, లేకపోతే దుఃఖం అనే నిరాశలో నీవు ఉన్నావా, లేకపోతే ఆర్థిక సమస్యలు, అది ఎలాంటి సమస్య అయినప్పటికీ ఒకవేళ మనము ఎంతో ప్రేమించిన వ్యక్తులు మనల్ని విడిచి వెళ్ళిపోతే ఆ యొక్క దుఃఖము ఎవరికి తీసివేయటానికి రాదు. ఎంతో దుఃఖముతో కన్నీటితో రోధిస్తూ ఉంటాము. ఈ యొక్క అధికమైన దుఃఖమును నుండి మనల్ని ఎవరు బయటకు తీసుకురాగలరు అనంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాగే ప్రభువు ఇంకొక వాగ్దానము మనకి తెలియచేస్తున్నారు. నేనే మిమ్ము ఓదార్చువాడను. ఇర్మియా 33:3 నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలుకు ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఏలియా కర్మేలు కొండపైన 450 మంది ప్రవక్తలను వధించడం జరుగుతుంది. ఇది విన్న ఇసబెలు రాణి, రేపు ఈ పాటికి నేను నిన్ను చంపించకపోతే నా దేవతలు నా ప్రాణాలు తీసుకుంటారు అన్న వార్తను ఒక దూతను పంపించి ఏలియాకు వినిపించటం జరుగుతుంది. ఈ యొక్క వార్త విన్న ఏలియా చాలా నిరాశపడి భయపడి ఒక రోజంతయు అరణ్యంలో నడిచి ఒక రేగు చెట్టు కింద కూర్చొని ఇలా ప్రార్థిస్తాడు. తండ్రి, ఈ యొక్క బాధలకు చాలు. నా పితరుల కంటే ఎక్కువైన వాడను నేను కాను. నా ప్రాణములు నీవు తీసుకో అని ప్రార్థించి నిరాశ చెంది భయపడి నిద్రించటం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రార్థనను ఆలకించిన సర్వశక్తిమంతుడైన సజీవుడైన దేవుడు ఒక దూతను పంపి ఏలియాకి రొట్టెను నీటిని ఇచ్చి అతని తృప్తిపరిచి అతన్ని 40 రోజులు హెరేబు కొండకు నడిపించడం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే ఏలియాని ఓదార్చిన దేవుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి నిన్నును నన్నును ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ యొక్క నిరాశ నుండి నిన్ను లేవమని ప్రభువు కోరుకుంటున్నారు. నీ యొక్క దుఃఖమును విడిచిపెట్టమని ప్రభువు కోరుకుంటున్నారు. స్నేహితులారా, రొట్టె జీవాహారానికి సాదృశ్యకంగా ఉంది. ఈ యొక్క జీవాహారమైన వాక్యమును మన హృదయములందు నిండుగా నింపుకున్నట్లయితే, మన హృదయ లోతులలో మనం ధ్యానించినట్లయితే మనకు వస్తున్న శోధనల నుండి, మనకి కలుగుతున్న బాధల నుండి, మన కన్నీటి నుండి మనకి ఓదార్పు తప్పకుండా లభిస్తుంది. మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపుడు గాని నా నోటి నుండి వెలువడు వాక్కు వలన జీవించును అని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. అవును ప్రియులారా, ఈ యొక్క వాక్యమునకు మన బాధలలో ఓదార్పు నిచ్చునదై ఉన్నది. ఈ యొక్క వాక్యము మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనకు శక్తియు బలము ఇచ్చేదై ఉన్నది. ఈ యొక్క వాక్యము మనం పాపములో పడిపోయినప్పుడు మనల్ని ఖండించే విధముగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మనము మన హృదయం నిండా సమృద్ధిగా మనము కలిగి ఉన్నప్పుడు మనకు జీవితంలో కలిగే పోరాటాల నుండి తప్పకుండా విడుదల అయితే కలుగుతుంది. అలాగే నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33:3 ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. అవును ప్రియ స్నేహితులారా, మనము ప్రభువునకు మొరపెట్టాలి. ఒక సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు అతనికి జ్ఞానము అవసరమై ఉన్నది. జ్ఞానముతో పాటు ధైర్యములు, గుండె ధైర్యము, బలము, అలాగే యుద్ధములో శత్రువుతో పోరాడాలంటే, శత్రువు విసురుతున్న బాణముల నుండి తను రక్షించుకోవాలంటే అతనికి రక్షణ కవచము అవసరమై ఉన్నది. అలాగే ప్రియ స్నేహితులారా, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క జీవితంలో మనకి ఎదురయ్యే పోరాటాలు, సమస్యలు, బాధలు, కన్నీటిలో మనల్ని మనము అధిగమించుకోవాలంటే, మనము విశ్వాసంలో ఒక క్రైస్తవ జీవితం జీవించాలంటే మనకి ప్రార్థన అనే ఆయుధము ఎంతో అవసరమై ఉన్నది.
ప్రార్థనతో పాటు దేవునితో మనము సహవాసం చేయాలి. దేవుని యొక్క సన్నిధి మనతో ఎల్లవేళలా ఉంచుకోవాలి. అలాగే దేవునితో సన్నిధి ఎంత అవసరమో, దేవునితో సహవాసం ఎంత అవసరమో, అలాగే దేవుని యొక్క వాక్యము మనకి అంతే అవసరమై ఉన్నది. ఈ యొక్క శత్రువు ఎటు నుంచి అయినను ఈ యొక్క సైనికుడిని అటాక్ చేయవచ్చు. ఈ యొక్క సైనికుడు ఈ యొక్క శత్రువు విసురుతున్న బాణముల నుండి తనను తాను రక్షించుకోవాలంటే ఈ యొక్క రక్షణ కవచము ఎంత అవసరమై ఉన్నదో, అలాగే మనల్ని ఈ యొక్క శోధల నుండి, ఈ యొక్క బాధలలో నుండి మనము విజయాన్ని సాధించాలంటే మనకి ఆత్మవశకు ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము అంతే అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యము చదవటం ద్వారా మీకు విడుదల, విమోచన కలుగుతుంది. దేవుడు మీతో స్వయంగా మాట్లాడ నిశ్చయించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును ప్రతినిత్యము చదవాలి. పరిశుద్ధ గ్రంథమును ప్రతినిత్యము ధ్యానించాలి. ఈ యొక్క ధ్యానించడం ద్వారా, చదవటం ద్వారా మనము దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన బాధలు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించే శక్తి గలదై ఉన్నది. కాబట్టి నీ యొక్క జీవితంలో నీకు నాకు ఎంతో అవసరము. కీర్తన 34:6-7 దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని కాపాడెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. అవును ప్రియ స్నేహితులారా, దావీదు మహారాజుగా ఉన్నప్పుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని దేవుడు విడిపించి ఉన్నాడు. సౌలు నుండి అతనికి ప్రతినిత్యము మరణ భయం వెంటాడింది. అతని సొంత కుమారులే రాజ్యం నిమిత్తమై అతన్ని వెంటాడటం జరిగింది. ఎన్నో యుద్ధాలు చేయటం జరిగింది. అయితే అన్ని శ్రమలన్నింటిలో నుండి అతనిని దేవాది దేవుడు రక్షించాడని అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును ప్రియ స్నేహితులారా, మనకి ప్రభువు ఎల్లవేళలా తోడుగా ఉన్నానని, ఆయన మన ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తున్నానని, మీరు నాకు మొరపెట్టండి, మీ యొక్క మొరను నేను ఆలకిస్తాను, మీకు జవాబిస్తున్నానని ప్రభు అయిన దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. యెహోషువ 1:5 మోషేకు తోడైండునట్లే నేను నీకు తోడైయుందును, నిన్ను విడువను ఎడబాయును, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. ఇశ్రాయేలీయులు ఈ యొక్క కానానుకు నడుచు ప్రయాణ మార్గంలో వీరు ఎరికో, హాయి పట్టణములను జయించిన తర్వాత వీరికి దగ్గరలో ఉన్న గిబ్యోను పట్టణ పౌరులు వీరితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటం జరుగుతుంది. ఇది విన్న ఈ చుట్టుపక్కల రాజ్యముల 5 రాజులు వీరితో యుద్ధం చేయటానికి వస్తారు. అయితే ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క గిబ్యోను పట్టణ పౌరులు యెహోషువ సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. ఈ యొక్క యెహోషువ వీరికి సాయం చేయటానికి వస్తున్నప్పుడు దేవాతి దేవుడు యెహోషువతో, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, ఈ యొక్క యుద్ధంలో నీకు తప్పకుండా నేను విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తారు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలందరికీ వినపడేటట్లు యెహోషువ ఈ విధంగా ప్రార్థిస్తాడు. సూర్యుడా నీవు గిబ్యోను పట్టణంపై ఆగుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయ పైన ఆగుము అని. అవును ప్రియ స్నేహితులారా, ఈ యొక్క యెహోషువ ప్రార్థన విన్న సర్వశక్తిమంతుడు, సూర్యచంద్రులను సృష్టించిన దేవాతి దేవుడు ఒక దినమంతయు సూర్యచంద్రులను ఆకాశమున నిలిపివేయటం జరుగుతుంది. అవును, నీ యొక్క సమస్య, నా యొక్క సమస్య ఎంతో దేవునికి చిన్నదై ఉన్నది. కాబట్టి ఆయన యొక్క పాదాల వద్ద మన యొక్క సమస్యను ఆయన యొక్క పాదాల వద్ద మనము సమర్పించిన ఎడల, మన యొక్క భారమును ఆయన భుజముల మీద మోపిన ఎడల, మన యొక్క భారమును ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నారు. గ్లాసులో వాటర్ ఉంది. ఈ యొక్క గ్లాసు చాలా బరువు తక్కువగానే ఉంది, ఎందుకంటే దీనిలో కొంచెం వాటరే ఉన్నది, అలాగే చిన్న గ్లాస్ అయి ఉంది. అప్పుడు ఈ గ్లాస్ని నేను ఎంతవరకు పట్టుకోగలను? కొంత సమయం వరకు మాత్రమే పట్టుకోగలను, ఎందుకంటే కొంత సమయం అయిపోయిన తర్వాత నా చెయ్యి తిమ్మిరెక్కుతుంది. అలాగే ఈ యొక్క గ్లాసు కూడా నాకు బరువుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇది పక్కన పెట్టాలా అని నాకు ఆలోచన కలుగుతుంది.
అలాగే మనకి వస్తున్న సమస్యను కూడా మనం అలాగే చూస్తూ ఉండి ఆ సమస్యలోనే మనం ఉండిపోతే అది మనకి బరువుగా అనిపిస్తుంది, మనకి భారంగా అనిపిస్తుంది. తీసుకున్న వాటర్ గ్లాసు చాలా చిన్నదిగా ఉన్నది, కానీ మనం కొంత సమయానికి అలసిపోతాము. అలాగే మన చెయ్యి కూడా తిమ్మిరి వస్తుంది. అలాగే ఆ చేతిని కదపకుండా అలాగే ఉంచేస్తే అది పక్షవాతానికి దారి తీస్తుంది. అలాగే మన యొక్క సమస్య, మన విచారము, మన కన్నీరు, మనం దుఃఖములోని ఉండిపోతే మన యొక్క దుఃఖము, మన యొక్క నిరాశ మనని మరణం వైపుకు నడిపిస్తుంది. పేతురు 5:7 ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద మోపుడే. భారం చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ప్రభు పలుకుచున్నాడు. ఈ యొక్క సమస్య ఏది అయినప్పటికీ అది వ్యాధి అయి ఉండవచ్చు, కుటుంబంలో సంభవించిన హఠాత్తు మరణమే అయి ఉండవచ్చు, ఆర్థిక సమస్యలే అయి ఉండవచ్చు, బిడ్డలు లేకపోవటం అయి ఉండవచ్చు, నిరుద్యోగ సమస్య అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క సమస్యను ప్రభువైన యేసుక్రీస్తు పాదాల వద్ద అప్పచెప్పి మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఎడల మీకు శాంతియు, సమాధానము, విశ్రాంతి, నెమ్మది ప్రభువు తప్పకుండా కలగచేస్తారు. మీ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనకి ఏమని అర్థమవుతుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, దేవుడు మనల్ని రక్షించే రక్షకుడుగా ఉన్నాడని, దేవుడు మనకి తోడై ఉన్నాడని మనము గ్రహించాలి. మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని నుండి వచ్చే ఆదరణను పొందుకొని, దేవుని యందు స్థిరంగా నిలబడాలని, ఈ దుఃఖమును విడిచిపెట్టి, ఈ యొక్క వేదనను విడిచిపెట్టి, ఈ యొక్క విచారమును కొట్టివేసి జీవితంలో ముందుకి కొనసాగుతారని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క విన్న వర్తమానము మీ యొక్క జీవితంలో ఫలించునుగాక. ఈ యొక్క చిన్న వర్తమానమును, ఈ యొక్క చిన్న దేవుని యొక్క సందేశమును దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.